పెంచాలంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో వర్క్ చేసుకుంటున్నారో ఒక పెయింటర్ ఉన్నాడు, లేదా ఒక కార్పెంటర్ ఉన్నారు, లేదా ఒక షంటరింగ్ అతను ఉన్నాడు, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం, దాని ద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుల్లో వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి పోతారు. అది ఖచ్చితంగా 2024లో ప్రభుత్వం వస్తుంది, చేయబోయేది అదే. నెల్లూరులో నేను ప్రతి డివిజన్లో, ప్రతి బూత్లో, ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను, అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2014-19లో నెల్లూరులో ఎంట్రీ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద లేవు. అండర్గ్రౌండ్ సివరేజ్ లైన్లన్నీ వేసాం, ఓన్లీ ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వటమే. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసాం. డ్రింకింగ్ వాటర్ ఆ యొక్క సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్స్ లైన్ తెచ్చాము. దాదాపు ఇంటింటికి తీసుకొచ్చి ఇంటింటికి ఆ బ్లూ పైప్ లైన్ వేసాం. కనెక్షన్లు ఇవ్వటమే. ఇట్లా ఏదైతే మేము 90 to 95% చేసామో బ్యాలెన్స్ కొద్దిగానే ఉండేది, అవి కంప్లీట్ చేస్తాం. దాంతో ప్రజల యొక్క, పేదలు నిరుప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరిగేది ఎట్లా. అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే వాళ్ళకి ఇబ్బంది చేయకూడదు అంటే వాడు ఏదన్నా లేఅవుట్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా చేయాలి. భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరైనా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావాలంటే వాళ్ళ ప్లాన్ని క్యాడ్ ఉన్న కంప్యూటర్లో జస్ట్ పెడితే 5 నిమిషాలు అప్రూవల్ వస్తుంది. అలాంటి సిస్టమ్ తెచ్చిన మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తున్నాను, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలా. అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ ట్రై చేసినాయి, కానీ ఫెయిల్ అయినాయి. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో అవన్నీ నేను అవగాహన చేసుకొని ఫెయిల్యూర్ కారణాలు ఏందో నేను పోయి ఆ రాష్ట్రాల్లో డిస్కస్ చేశా. అటువంటి ఫెయిల్యూర్ ఇక్కడ జరగకుండా ఉండటానికి ఫస్ట్ టైం గుంటూరులో ఇంప్లిమెంట్ చేశా, గుంటూరు మున్సిపాలిటీలో. దానికి నాకు 3 నెలలు పట్టింది. నెక్స్ట్ విజయవాడ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేశా 1 నెల. తర్వాత విశాఖపట్నం 15 రోజులు, తర్వాత తిరుపతి 10 రోజులు. తర్వాత అధికారులకు ఆదేశించాను, నాకు 1 నెల రోజుల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఇంప్లిమెంట్ చేయాలని. చక్కగా తెచ్చాం. ఎవరైనా ప్లాన్ అప్రూవల్ అంటే మున్సిపల్ ఆఫీస్కి రాబట్ల మీ ఇంట్లో ఉండే ల్యాప్టాప్లో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ ఉంటే ప్లాన్ మీరు ఇన్సర్ట్ చేస్తే మీకే అప్రూవల్ వచ్చేస్తుంది అక్కడే. అలా ట్రాన్స్పరెంట్గా చేసాం. కానీ ఈ ప్రభుత్వం అది కాదు. ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇన్ని ప్లాట్లు ఇస్తారు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఏమిస్తారు, ఇలాంటి అపార్ట్మెంట్ కడుతుంటే ఏం అపార్ట్మెంట్ ఇస్తారు. ఇలా చేయలే. చాలా ట్రాన్స్పరెంట్గా. ఒక వ్యక్తి ప్లాట్ అమ్ముకోవాలన్నా లోకల్ నాయకుల పర్మిషన్ లేదు, అమ్మటానికి లేదు. ఇది ఎక్కడ ప్రభుత్వం? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే ఎక్కడున్నాం? బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా? ఆ రోజు ఏది చేయాలన్నా బ్రిటిష్ వాళ్ళని అడిగి చేయాలా. కాబట్టి ఎంతో ట్రాన్స్పరెంట్గా చేశాను. ఖచ్చితంగా 24లో ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ట్రాన్స్పరెంట్గా చేయబోతున్నాడు. పేదలకు కూడా ఇప్పుడు చేసే సంక్షేమాల కంటే ఇంకా అనేక సంక్షేమాలు చేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి తోడ్పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ మీద 16వ వార్డులో గుర్రాలమండ సంఘంలో మా నారాయణ గారు ప్రతి ఇంటికి ఈరోజు వస్తున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పరేమో, ప్రతి ఇంట్లో చిరునవ్వుతో స్వాగతిస్తూ ఈసారి మీరే సార్ అనే డైలాగ్ తప్ప ఇంకోటి వినపట్లా మాకు. ఈసారి మీరే అంటే వాళ్ళ గతంలో మాకు వేయలే. గతంలో వాళ్ళ పార్టీ అంతా ఒకటికి ఉంది, టౌన్లో కానీ జిల్లాలో. దాదాపు 15,000 దొంగోట్లు ఉన్నాయి గతంలో. అన్నీ కలిపితే ఆయన గెలిచింది 1,500 చిల్లర. ఈసారి 14,000 దొంగోట్లు మొత్తం ఏరేసాం. మా నారాయణ గారు మనకి దొంగోట్లు ఉండకూడదు, వాళ్ళకి ఉండకూడదని స్వయంగా ఆయన రాకూడదు అభ్యర్థి. ఆయన కూడా పిస్టేజ్ తగ్గించుకొని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎవరే ఉండకూడదని చెప్పడం జరిగింది. వాళ్ళలో 3 పువ్వులు 6 కాయల్లాగా 3 మనుషులు 6 వర్గాలు ఆ పార్టీలో. జిల్లాలో ఒకరికొక మొత్తం సైక్యత లేదు. అంటే ఆ అనిల్ ఎక్కడ పోటీ చేస్తాడో అతనికి అర్థం కావట్లే.
అప్పుడప్పుడు వస్తాడు. ఆయనకి విజయవాడ నుంచి ఫోన్ నీ టికెట్ అనగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తాడు నారాయణ మీద. నారాయణ గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు. పిల్లికి బిచ్చం ఎట్ట పెడతారా అంటే పిల్లికి చేతికి ఇస్తారా బిచ్చం? నేను బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తాం, వాళ్ళని కాపాడుకుంటాం. ఒరే అనిల్, నువ్వేం చేసావు చెప్పరా? ఈరోజు నారాయణ గారు ఇప్పుడు కాదు, అసలు కరోనా టైంలో ఏం చేసి అడుగుతున్నావు? కరోనా టైంలో తన హాస్పిటల్ ఇచ్చేశాడు. నువ్వు నీ తమ్ముడు ఏం చేశారు? పొగతోటలో 8 హాస్పిటల్ లీజ్ తీసుకున్నారు. మొత్తం రెమ్యూరేషన్ మొత్తం అమ్మేశారు. దాదాపు కోట్ల రూపాయలు సంపాదించాడు మీ తమ్ముడు. వాడి పేరేంటి? వాళ్ళ తమ్ముడిది అశ్విన్ గాడు. మొత్తం సంపాదించాడు. నువ్వు భాగస్తుడివి. మీ బతుక్కి మళ్ళీ నారాయణ గారిని విమర్శించడమా? మీదొక బతుకా? మీదొక బతుకు కాదు. నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఛాలెంజ్. 8 హాస్పిటల్ మీరు పొగతోటలో లీజు తీసుకుంది వాస్తవం కాదా? మీ తమ్ముడు మెడ్రాస్ నుంచి ఒంగోలు నుంచి అన్నీ తెచ్చి మందులు బ్లాక్లో అమ్మింది వాస్తవం కాదు. ఇంజక్షన్లు ప్రజలు అయ్యో రామా చచ్చిపోతున్నారంటే నువ్వు మంత్రిగా ఉండి మీ తమ్ముడు చేత బ్లాక్లో అమ్మిస్తావా? 8 హాస్పిటల్లో కోట్లు సంపాదించింది వాస్తవం కదా? దాదాపు 16 కోట్లు. నీకు ఎన్ని కోట్లు నీ భాగం? నీ భాగం ఎన్ని కోట్లు? నువ్వు మా నారాయణ గారిని అంటావా? మా నారాయణ గారు హాస్పిటల్ మొత్తం ఇచ్చేశాడు. ప్రతి దగ్గరికి అందరికీ ఆ రోజు సరుకులు పంపించాడు, ప్రతి ఏరియాకి పంపించాడు, ప్రతి చేశాడు. అంతే. పిల్లికి బిచ్చం ఎవరు పెట్టరమ్మా? పిల్లి వచ్చి నాకు బిచ్చం పెట్టమని అడగదు. నిన్నేను అడగద్దేమో, ఎందుకంటే పరిగమాలోడు కాబట్టి నీ కాడికి వస్తుంది పిల్లిలో. మా కాడికి వచ్చేది సింహాలు. అందుకని గుర్తుపెట్టుకో అనిల్, ఒక్కటే నీకు చెప్తున్నా, నీకు టికెట్ రాదు. నీకు ఇవ్వాలా వద్దా అనేది అందరూ వ్యతిరేకం చెప్తున్నారు. అంత మంచి పేరుంది నీకు. జిల్లాలో ఎంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ, అందరూ కూడా నీకు టికెట్ ఇద్దంటున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్నావు. చాలా